వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి సహకారంతో మల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఎస్వి నగర్ కాలనీకి నూతన డ్రైనేజ్ పైప్ లైన్ నిర్మాణం కోసం సుమారు 12 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కప్పల సాయి కిరణ్ గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎస్వి నగర్ కాలనీ ప్రజలు చాలా కాలంగా ఎదురు చూస్తున్న డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి నిధులు మంజూరు కావడం సంతోషకరమని అన్నారు. ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్, ఎస్వి కిట్టు, పర్వతాలు, కోయగూర బాలరాజ్, మక్తల బాలరాజ్, శ్రీనివాస్ రెడ్డి, కాలనీ వాసులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఎస్వి నగర్ ఫేజ్ 3 ఏదైతే ఉందో గత 10 సంవత్సరాల నుండి కూడా ఒకసారి రోడ్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది రోడ్డా లేకపోతే మోరే అన్నట్టు వ్యవస్థగా మార్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. ఇవాళ గత పాలకులు మనం చూసినాం. బీఆర్ఎస్ కార్యకర్తలే కావచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కావచ్చు, బీఆర్ఎస్ కార్పొరేటర్లే కావచ్చు, గత కార్పొరేటర్లు పోటాపోటీ మాటలు మాట్లాడతారు. మేము చేసినాం అభివృద్ధి, మేము చేసిన దానికి మీరు పాలాభిషేకాలు చేస్తున్నారని చెప్పి నిన్న కూడా స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు వాళ్ళ కార్యకర్తలతో. మేము శాంక్షన్ చేయించుకొచ్చిన పేపర్ మా జేబులు ఉంటే పాలాభిషేకం వాళ్ళు చేస్తున్నారని చెప్తున్నారు. ఇవాళ మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి, మా మంత్రి, మా ఇన్ఛార్జ్ ఇవాళ 10 సంవత్సరాల పాలనలో ఆల్రెడీ గత ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే ఉండే. ఆల్రెడీ మీరున్న ఇన్ఛార్జ్ కూడా గతంలో మీరు ఇన్ఛార్జ్గా బీఆర్ఎస్ పార్టీనే ఉండే. ఆనాడు మీరేం చేసిరో ఒకసారి స్థానిక కాలనీలకు వచ్చి ఒకసారి మీరు తిరగాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. దయచేసి అర్థం చేసుకోవాలి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఏ కాలనీలో ఏం పని చేసిరో ఒక్కసారి మీరు ముఖాలు ఒక్కసారి కాలనీలో చూపి మని చెప్పి కొడతా ఉన్నాం. అమ్మలు చూస్తున్నారు ఆల్రెడీ 10 సంవత్సరాల నుంచి ఇదే మోర్లో తిరిగిన ఘనత వీళ్ళది. వీళ్ళని పట్టించుకున్న నాదులు లేడు. ఇలా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే మేము 4 నెలల కింద మేము వచ్చినాం అమ్మ దగ్గరికి, అమ్మ ఏంది పరిస్థితి అని అడిగితే, అయ్యా మా పరిస్థితికి ఇది, మా మోరి నీళ్ళలో మేము బతుకుతున్నాం, మోరి నీళ్ళలో తిరుగుతున్నాం అంటే, ఇటు దిక్కు టీఆర్ఎస్ కార్పొరేటర్లు కానీ టీఆర్ఎస్ నాయకులు వచ్చిరా అంటే వాళ్ళు వస్తే ఇవే మోరి నీళ్ళు చల్లుతామని చెప్పిరారు. ఆ భయానికి కొంత ఖాళీలో పొడి తిరిగిన నాయకులు బీఆర్ఎస్ నాయకులు. ఇవాళ వాళ్ళు చెప్తున్నారు దయ్యాలు వేదాలు వలికినట్టు, వాళ్ళకేదో ప్రభుత్వం ఇవ్వనట్టు, వాళ్ళకేదో అధికారం ఇవ్వనట్టు. ఇవాళ మాకు వస్తే మేము చేసినాం, వాళ్ళకేమో పాలాభిషేకాలు చేస్తున్నారు అంటే ఆల్రెడీ 10 సంవత్సరాల పాలన నీదే కదా. 10 ఏళ్ళు కార్పొరేటర్ నువ్వే కదా, 10 ఏళ్ళ ఎమ్మెల్యే నువ్వే కదా, 10 ఏళ్ళ పాలన నీదే కదా. ఇవాళ నువ్వు ఏం పని చేసినావు? ఇవాళ మళ్ళా నాకేదో మేమేదో నిధులు వచ్చినాక మేమేదో ఖర్చు పెట్టినట్టు, దయ్యాలు వేదాలు వలికినట్టు ఇలా స్థానిక మాజీ కార్పొరేటర్ మాట్లాడుతున్నారు, స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. ఇలా మా ఇన్ఛార్జు, మా మంత్రి, మా ముఖ్యమంత్రి నిధులు ఇస్తే ఇలా మీరు ఏదో వస్తే బాగోతామా అన్నట్టు ఇలా మా నిధులతో మీరు బాగోతాలు ఆడుతున్నారు. అది గమనిస్తలేరా పబ్లిక్? ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టే ఘనత మల్లాపూర్లో ముందుగా ఉంటుంది. ఉప్పల్ నియోజకవర్గంలో మల్లాపూర్ డివిజన్ ముందుగా ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా ఏ కాలనీకి, ఇప్పుడు ఇదే కాలనీకి 11,35,000తోటి డ్రైనేజ్ పైప్ లైన్ శాంక్షన్ అయింది. ఇదే కాలనీకి ఎస్వి నగర్ ఫేజ్ 3కి అలాగే భవానీ నగర్ రోడ్ నెంబర్ 3 కావచ్చు, రోడ్ నెంబర్ 15 కావచ్చు, ఉమ్మడిగా దీనికి 45 లక్షలతోని సీసీ రోడ్లు శాంక్షన్ అయినాయి. దయచేసి అర్థం చేసుకోవాలి, అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కాలనీకి కడుపులో పెట్టి చూసుకొని కాలనీని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీగా ప్రతి ఒక్కరి నాయకత్వం మీద ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరిని మేము కడుపులో పెట్టి చూసుకుంటామని చెప్పి కాలనీ సభ్యులకు ప్రతి ఒక్కరికి కోరడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. మన ఎస్వి నగర్ ఫేజ్ 3లోని మన కాలనీ ప్రజలు కానీ మన ప్రజానికం కానీ అందరు సంతోషం పడాల్సిన విషయం. ఎందుకంటే గతంలో మనము ఇక్కడ ఉన్న స్థానికులతో కలిసి మన ఎస్వి నగర్ ఫేజ్ 3 మన ప్రెసిడెంట్ మన రవణ కావచ్చు, మన జనరల్ సెక్రటరీ సీనన్న కావచ్చు, మన గౌతమ్ కావచ్చు, ఇక్కడున్న పెద్ద మనుషులు అందరూ, కాలనీ వాసులు అందరూ గతంలో మనని బస్తీబాట ఏదైతే మనము ఈ 3 ఏళ్ల నుంచి బస్తీబాట విజయవంతంగా మన ప్రతి ఒక్క కాలనీ తిరగడం చూశారు. దాంట్లో భాగంగానే మన ఎస్వి నగర్ ఫేజ్ 3 మన అసోసియేషన్ సభ్యులు కానీ మనకి వచ్చి మనం కలిసి మన కాలనీలో బస్తీబాట పెట్టుకుంటే కొన్ని చాలా ఒక కీలకమైన కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ డ్రైనేజ్ వ్యవస్థనే కావచ్చు, ఈ రోడ్లు కావచ్చు, ఇంకా అమ్మ వాళ్ళు చెప్తున్నట్టు ఇక్కడ మంచినీళ్ళ కొరత కావచ్చు, ఇవన్నీ సమస్యలు మన దృష్టికి తీసుకొస్తే గతంలో మనం
మల్లాపూర్ కాంగ్రెస్ కుటుంబ నాయకులతోని, కాంగ్రెస్ నాయకులతోని, మా కాంగ్రెస్ కార్యకర్తలతోని అందరం కలిసి బస్సుబాట మేము ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. అప్పుడు మనం ఉన్న ఈ కావచ్చు, మన నాయందర్ సార్ కావచ్చు, మన డీజీఎం సతీష్ సార్ కావచ్చు, మేము అందరం బస్సుబాట తిరిగి మేమందరం కలిసి మళ్ళీ కాలనీలు అందరం తీసుకొని మా ఇన్ఛార్జ్, మా ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ మందముల పరమేశ్వర అన్న గారిని అందరం తీసుకొని కలవడం జరిగింది. అప్పుడు అన్ననే ఒక మాట, అన్న ఇట్లా కీలకమైన సమస్యలు ఉన్నాయి, జర పెద్ద సమస్యలు ఉన్నాయి, అవి ఎట్లయినా తీర్చాలని అంటే అందరు కాలనీల ముందట్లనే ఎప్పుడైతే అప్పుడు గత కొంచెం ఇది మోడిఫికేషన్ జరగముందుకున్న నాగేందర్ సార్కి, డీజీఎం సతీష్ సార్కి మనం వాళ్ళ ముందట్లనే కాల్ చేసి ఇట్లా మా వాళ్ళు వస్తారు, ఈ లెటర్లు తీసుకొని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ క్లోజ్ చేయారంటే అదే రోజు మేము ఇమీడియట్ 1-2 అవర్స్లో మన నాగేందర్ సార్ కానీ డీజీఎం సార్ కానీ కలిసి ఆ రోజు శాంక్షన్ చేయించడం జరిగింది. అట్లా చెప్పంగానే మనకి బడ్జెట్ శాంక్షన్ చేయించే ఘనత మన పరమేశ్వర్ అన్నది, మన కాంగ్రెస్ ప్రజాపాలన అని చెప్పి తెలియజేస్తున్నాం. దాని తర్వాత ఏమైంది, కొన్ని కారణాల వల్ల ఈ మన ఎంఎంసీ సపరేట్ అవ్వడం వల్ల కొద్దిగా మోడిఫికేషన్ అటెండ్ జరిగి మన కొత్త డీజీఎం రావడం జరిగింది. దాంతోపాటు మళ్ళీ ఈ సమస్య కొద్దిగా మళ్ళీ శాంక్షన్ అనేది కూడా కొంచెం అక్కడిక్కడ డిలే అవ్వడం వల్ల మళ్ళీ గతంలో ఈ 2 నెలల ముందరలో మళ్ళీ ఒకసారి ఇక్కడికి బస్సుబాటకు వచ్చినప్పుడు సేమ్ సమస్య మళ్ళీ ఇదే విధంగా మళ్ళీ పరమేశ్వరతో చెప్తే మళ్ళీ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ 1 వీక్లో, నేను ఒక 2 వీక్స్ ముందు వస్తే ఒక 1 వీక్లో ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక పోయిన వారం వచ్చేసి పైపులన్నీ తెప్పించేసి మా ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో, మా ఇన్ఛార్జ్ గారి సహకారంతో పైపులు తెప్పించి పని చేపించడం జరిగింది. ఈ ఘనత ఏదైతే ఉందో మనం మాటలు చెప్పి తప్పించుకునే పాలన కాదు మనది. మాట ఇచ్చి మాట కోసం ఎంత దూరమన్నా పోయే పాలన మన ప్రజాపాలన అని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఉన్న కాలనీ స్థానికులందరినీ కావాలంటే మేము ఉన్నామనే కాదు, మేము లేకపోయినా మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకుంటే ఎవరి వల్ల ఏం పనులు అవుతున్నాయి, మల్లాపూర్ కానీ శక్తిసాయి నగర్ కానీ మొత్తం తిరిగి తెలుసుకుంటే ఎవరెంత యాక్టివ్ ఉండి పనులు ఏదో వచ్చినామా ఫోటోలు దిగునామా షోప్ టాప్ చేసినట్టు కాకుండా పనులు చేసి చూపించే నాయకులు మన మల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు అండా అన్నీ నిలిచి మేము 10 మంది పబ్లిక్లో పోతే మేము తలెత్తుకొని తిరుగుతున్నామంటే దానికి కారణం మా ఇన్ఛార్జ్ పరమేశ్వర గారు. ఎందుకంటే వర్షాలు ఏదైతే ఎక్కడైనా మీరు గమనించండి, కావాలంటే మాకు చెప్పకుండా మీరు డైరెక్ట్ వెళ్ళి ఒక కాలనీ నుంచి వెళ్ళినా కూడా వారు ఎట్లా రెస్పాన్స్ ఇస్తారో అవన్నీ చూసి చేయండి. అందుకే కానీ ఎవ్వరు ఏ పార్టీ వాళ్ళు ఏం చెప్పినా పబ్లిక్ నమ్మే ప్రసక్తి లేదు. ఎందుకంటే అందరికి తెలుసు ఎవరెంత కష్టపడుతారో. ఇంక ఇట్లానే ప్రతి ఒక్క కాలనీలో మన బస్తీబాట విజయవంతంగా మనం చేసుకుంటూ వెళ్ళి ప్రతి ఒక్క కాలనీ సమస్యలను మేము ఇట్లానే తీర్చుకుంటూ వెళ్తామని చెప్పి ఈరోజు మన మల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇక్కడ మన రేవంత్ అన్న గారికి, మన పాలాభిషేకం కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, అట్లనే మా ఎస్వి నగర్ ఫేజ్ 3 అమ్మలకు, మన ఇక్కడ సహకరించిన ప్రతి ఒక్క వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.